అటువైపు చూడనే వద్దు. నీ సబ్జెక్ట్ ఏదో నువ్వు చూసుకో అంతే. ఇవాళ పాఠం అది. ఎవడో బాగున్నాడు, ఎందుకు బాగున్నాడు, నేను బాగోలేను, నేను ఎందుకు బాగోలేను అనే దృష్టి నీకు వచ్చిందంటే నీవు విశ్వాసము నుండి పతనం అయిపోవడానికి మొదటి స్టెప్ పడిందంతే. వాళ్ళు ఎందుకు బాగున్నారు, నేను ఎందుకు బాగోలేననే కంపారిజనే వద్దు. సాతాను నిన్ను బహుకుయుక్తిగా పడవేసే వల ఉచ్చు అది. ఇట్ ఈజ్ నాట్ మై బిజినెస్. వాడెందుకు బాగున్నాడో అది నాకు అవసరం లేదు. నేను చూసుకోవలసింది ఏమిటంటే దేవుని సత్యము నాకెంతవరకు అర్థమైందో, నాకెంతవరకు చేతనైందో అంతవరకు నేను పాటించానా లేదా. నాకు ఇంతవరకు అర్థమైంది, ఇంతవరకు చేతనైంది, ఇంతవరకు దేవునికి నేను ఉపయోగపడ్డాను, అంతకు మించింది నాకు అవసరం లేదు. ఏది అవసరమో దాన్ని మాత్రమే చూడాలి, ఏది అవసరం లేదో దాన్ని చూడడానికి నిరాకరించాలి, రెఫ్యూజ్ చేయాలంతే. 119వ కీర్తన 37వ వచనము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. వ్యర్థమైన వాటిని చూడొద్దు. ఎవడికి ఎంత ఆస్తుంది, వాడెంత ప్రార్థన చేశాడు, వాడు మంచివాడా చెడ్డవాడా, అది ఆ పని నీకెవరు పెట్టారు? అది నీ పని కాదు.